బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంట లోపు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసేటువంటి అవకాశం కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ను ప్రారంభించారు అధికారులు. 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల యొక్క స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంట లోపు క్యూ లైన్ లో ఉన్నటువంటి వారికి ఓటు వేసేటువంటి అవకాశాన్ని కల్పించారు ఎన్నికల అధికారులు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ను ప్రారంభించారు అధికారులు. అయితే మొత్తం మాత్రం 3834 సర్పంచ్లతో పాటుగా 27,628 వార్డు సభ్యుల యొక్క స్థానాలకు ఎన్నికలు జరగడం జరిగింది. దాదాపు 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు ఎన్నికల అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి లైవ్ లో అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, మొత్తం మీద కౌంటింగ్ ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పటి వరకు ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు అక్కడ కనబడుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లాలో ఇక మేజర్ గ్రామ పంచాయతీలు మినహా మొత్తం కూడా 2 గంటల వరకే పూర్తి స్థాయిలో అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పొచ్చు. మునుగోడు, నార్కట్పల్లితో పాటు వేములపల్లి లాంటి మండలాల్లో కూడా కొన్ని చోట్ల మాత్రమే ఇప్పటి వరకు అయితే ఇంకా కొన్ని గ్రామ పంచాయతీలు 1 గంట లోపు పూర్తిగానటువంటి పోలింగ్ కి సంబంధించిన గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఆలస్యంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మొదటి విడత పోలింగ్ జరిగినటువంటి గ్రామ పంచాయతీల పరిధిలో సాయంత్రం 5 గంటల లోపు ఖచ్చితంగా వార్డు సభ్యుల ఫలితం వెలువడే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. అదేవిధంగా సర్పంచ్ ఫలితం వెలువడిన వెంటనే కూడా ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి వార్డు సభ్యులు సర్పంచ్ ఎన్నికతో కలిపి కోరంగా మారి ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఖచ్చితంగా ఎన్నిక ప్రక్రియ ప్రారంభించేందుకు పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక ముఖ్యంగా నల్గొండ జిల్లా పరిధిలో పరిశీలిస్తే కనుక చెండూరు నియోజకవర్గం, మునుగోడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 6 గ్రామ పంచాయతీలో ఇంకా 1 గంట దాటిన తర్వాత కూడా 100 మీటర్ల లోపునటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఓటర్లందరికీ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం అయితే కల్పించారు. దీంతో కొంత ఆలస్యంగా అక్కడ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. మధ్యాహ్నం 2 గంటలకు దాదాపు 318 గ్రామ పంచాయతీలకు 8 గ్రామ పంచాయతీల్లో ఇక కౌంటింగ్ ప్రక్రియ అయితే ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఫలితాలన్నింటినీ త్వరగా వెలువరించి ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికకు సిద్ధమవుతున్న తరుణం ఉంది. అయితే ఫలితాలు వెలువడిన కొన్ని చోట్ల ఖచ్చితంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉండడంతో కూడా ఎక్కడ కూడా ఇక ఇప్పటికే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ డీజేలకు, బ్యాండ్లకు అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే చెప్పారు. మరొక వైపు ఆ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఎవరు కూడా ఊరేగింపులు చేయొద్దంటూ ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. మొత్తం పట్టణం విడిచి పల్లెలకు వెళ్ళినటువంటి గ్రామాల్లో మొత్తం కూడా ఓటర్లు దాదాపు 85 నుంచి 90% వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొదటి విడత పంచాయతీ పోలింగ్ అయితే దాదాపుగా 86.7% ఓవరాల్ గా అయితే పోలింగ్ నమోదైంది. కొన్ని గ్రామాల్లో 98% వరకు నమోదైనప్పటికీ ఓవరాల్ గా చూస్తే 87% పోలింగ్ అయితే నమోదైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతంలో కొంతమేర తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. ఓవైపుకు ప్రభుత్వంపై ఉన్నటువంటి పథకాలపై ఉన్నటువంటి అపనమ్మకం కావచ్చు, మరొక వైపు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారం నేపథ్యంలోనే కొంతమేర ఓటర్లలో సందిగ్ధత నెలకొన్నట్టుగా కూడా సమాచారం అయితే ఆయా సర్వేలను బట్టి అయితే వెలుగులోకి వస్తుంది. ఇక ప్రస్తుతం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల పరిధిలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. మరొక గంట సేపట్లో అంటే 4 గంటల వరకు చిన్న గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి వార్డు సభ్యులకు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సర్పంచుల ఫలితాలు వెలువడిన తర్వాత 5 గంటల లోపు దాదాపు 100 నుంచి 150 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తవుతుందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే గ్రామాల్లో ఉత్కంఠ పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. సిరాజ్, వెంకటరెడ్డి, మీరు అందుబాటులో ఉండండి. ఒకసారి నిజామాబాద్ కి వెళ్దాం. నిజామాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మన ప్రతినిధి ఆనందపాల్ మరింత సమాచారం అందిస్తారు. ఆనందపాల్, చెప్పండి, జిల్లా వ్యాప్తంగా
కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా? అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సుమారు 11 మండలాలు ఉన్నాయి. కామారెడ్డిలో రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 మండలాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం అయితే కౌంటింగ్ కూడా ప్రారంభించి మొదటగా వార్డు సభ్యులను కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ సంబంధించిన కౌంటింగ్, ఆ తర్వాత ఉప సర్పంచ్ సంబంధించిన ఎన్నిక నిర్వహించినారు. అయితే నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి వ్యాప్తంగా చూసినట్లయితే 70% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే 78% పోలింగ్ నమోదైందని చెప్పేసి అధికారికంగా అధికారులు చెప్తా ఉన్నారు. మరింత కూడా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాలు ఇప్పటికి కొందరు ఓటర్లు ఉండడంతో వారిని కూడా అందరినీ కూడా ఓటింగ్ వేసిన తర్వాతనే వెనక్కి పంపే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని గట్టి బందోబస్తు చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో చూస్తే గత ప్రభుత్వం అధికారంలో ఉండగా కొత్తగా కొన్ని గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటు చేసింది. ఆ గ్రామ పంచాయతీలు కూడా ఈ రోజు ఎన్నికలు కూడా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో భాగంగా ఎక్కువ చూసినట్లయితే కనుక గతంలో కొన్ని తాండాలు లేకపోలేదు. ఈసారి కూడా తాండాలలో కూడా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు మటుకు సజావుగా జరిగినని చెప్పుకోవచ్చు. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 75% పోలింగ్ నమోదైంది. కామారెడ్డిలో మటుకు 73% నమోదైంది. అయితే జిల్లా కలెక్టర్లు మటుకు పోలింగ్ శాతం పెంచేందుకు గ్రామాలలో అవగాహన సదస్సులు సైతం నిర్వహించారు. అయితే ప్రస్తుతం అయితే పోలింగ్ ముగిసింది కాబట్టి ఇప్పుడు వార్డు సభ్యులకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ సుమారు 2 నుంచి 3 గంటలు పట్టే అవకాశం ఉంది. ఈ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన అనంతరం ఉప సర్పంచ్ కూడా ఎన్నుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. అనంతపాల్ ప్రధానంగా ఎంతవరకు దీనికి సంబంధించినటువంటి పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది? ఎందుకంటే మేజర్ పంచాయతీలో కూడా సాయంత్రం అధికారులు చెప్తున్నట్లుగా 5 గంటల లోపే ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందా? అట్ ద సేమ్ టైం ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి వార్డు సభ్యులే కీలకంగా ఉంటారు కాబట్టి పార్టీ నుంచి చేజారిపోకుండా ప్రధానమైనటువంటి పార్టీలు ఎలాంటి వ్యూహాలను అవలంబించడం జరుగుతుంది? ప్రధానంగా చూస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే కనుక 10 సంవత్సరాల గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వీరిద్దరి మధ్య పోటీ నెలకొనే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఎన్నికలు ముగిశాయి కాబట్టి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే వార్డు సభ్యులను ఎన్నుకున్న తర్వాతనే సర్పంచ్లను ఎన్నుకుంటున్నారు. ఆ తర్వాత ఉప సర్పంచ్లు ఎన్నుకుంటారు. ఆ తర్వాత వివిధ కారణాల చేత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వార్డు సభ్యుల వాళ్ళందరూ కూడా ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ప్రస్తుతం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 322 గ్రామ పంచాయతీల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కూడా చెప్పుకోవచ్చు. ఆనందపాల్ సేమ్ టైం అక్కడ పరిస్థితి ఎలా కనబడుతుంది? అంటే పూర్తి స్థాయిలో అన్ని పార్టీల అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అట్ ద సేమ్ టైం ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్పంచ్ ఎన్నిక కూడా కీలకంగా ఉంటుంది కాబట్టి సో బందోబస్తును ఏ విధంగా ఏర్పాటు చేశారు? సమస్యాత్మక ప్రాంతాలను ముందుగా గుర్తించి వెబ్ కాస్టింగ్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీల్లో ఎక్కడైతే సమస్యాత్మక ఉన్నాయో వాటిని ముందస్తుగానే గుర్తించి 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా అదే పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిన్న గొడవలు జరిగాయో కొన్ని సమస్యలు తలెత్తాయో ఆ ప్రాంతాల్లో భారీగా కూడా పోలీసులు మోహరించారు. అయితే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అదే కామారెడ్డి ఎస్పీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ సల్ని పర్యవేక్షించారు. సీసీ కెమెరాల ద్వారా కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఉందో కలెక్టర్లు ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక వెబ్ కాస్టింగ్ ద్వారా వీటిని మొత్తం పరిశీలించడం జరిగింది. అయితే ఎక్కడ కూడా పోలీసులు కూడా గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలకు కూడా అనుమతి లేదని కూడా నిషేధించడం జరిగింది. ర్యాలీలు కానీ బ్యాండ్లు కానీ ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది కాబట్టి ప్రశాంతంగానే ఎన్నికలు కౌంటింగ్ కూడా ముగిసేంత వరకు కూడా శాంతి భద్రతలకు భంగం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితి. ఆనందపల్లి మీరు కూడా అందుబాటులో ఉండండి. మరోసారి నల్గొండకి వెళ్దాం. వెంకటరెడ్డి మరింత సమాచారం అందిస్తారు. వెంకటరెడ్డి, మొత్తం మీద వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో కీలకంగా ఓట్లను నమోదు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను నల్గొండ వ్యాప్తంగా ఎన్నిటిని గుర్తించారు? సేమ్ టైం అక్కడ ఎలాంటి సెక్యూరిటీ భద్రతా ఏర్పాట్లను తీసుకోవడం జరిగింది ఈసీ? నల్గొండ జిల్లాకు సంబంధించి మొదటి విడత పోలింగ్ జరిగినటువంటి ప్రాంతాల్లో దాదాపు 598 గ్రామ పంచాయతీలకు సంబంధించి
మొత్తం కూడా వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి కేంద్రాలన్నీ దాదాపు 48 కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాల్లో పోలీసుల 3 అంచెల భద్రతతో పాటు వెబ్ కాస్టింగ్ ఎప్పటికప్పుడు కూడా కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఇక 2 గంటల తర్వాత కూడా ఇంకా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మేజర్ గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన బార్లు తీరు ఉన్నాయి. దాంట్లో ఒకటి నార్కట్పల్లి చెప్పొచ్చు. అదేవిధంగా చౌటుప్పల్ లాంటి ప్రాంతాల్లో కూడా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో 40 నుంచి 50 లక్షల రూపాయలు ఒక గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఖర్చు పెడుతున్నారంటూ ఇక ఇప్పటికే ఈసీ గుర్తించడంతో కూడా అక్కడ తాయిలాలకు సంబంధించినటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులతో అక్కడ కూడా పటిష్ట నిఘా అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియ అనంతరం కూడా కొన్ని నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక నల్గొండ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఉరుమట్ల గ్రామం నకరికల్ ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతానికి సంబంధించి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి ఊరు కావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నడుమ 2 వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. దీనికి సంబంధించి మళ్ళీ సాయంత్రం ఎవరో ఒక అభ్యర్థి ఉరుమట్లకు సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి గెలుపొందిన ఫలితం బయటకు వస్తే మళ్ళీ మరొకసారి అక్కడ ఘర్షణ జరిగే అవకాశం ఉందంటూ పోలీసులు అదనపు బలగాలు కూడా అక్కడికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఇక మరొక వైపు సూర్యాపేట జిల్లాలో నూతన కల్లు మండలం లింగంపల్లికి సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తపై 75 మంది కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందడంతో కూడా అక్కడ కూడా పోలీస్ పికెటింగ్ లో హై భద్రత మధ్య అయితే ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరొక వైపు ఇక మాడుగులపల్లి ప్రాంతంలో ఇందుగుల గ్రామానికి సంబంధించి ఓటింగ్ ప్రక్రియ నిలిపేయడమే కాకుండా గ్రామస్తులంతా కూడా ఎన్నికను బహిష్కరించడంతో హైకోర్టు పరిధిలో అంశం ఉంది. ఇక్కడ కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. చెదురుమదురు ఘటనల మినహా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం కూడా 40 ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఇప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తూనే అదనపు బలగాల సోర్సులతో కూడా ఇటు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగిస్తూ తుది ఫలితం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే నివురుగప్పిన నిప్పుల రాజకీయానికి సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా అక్కడ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో నెలకొంది. సిరాజ్, వెంకటరెడ్డి థ్యాంక్ యూ. అండ్ ఆనందపాల్ మీకు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు తెలియజేశారు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో మాత్రం తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. సో గంటలో గంట ఏమవ్వబోతుంది, ఏ పార్టీ వైపు, మరి ముఖ్యంగా ఏ అభ్యర్థి వైపు సో ప్రజలు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపు దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పక్క లోకల్ తెలంగాణ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.